హాయ్ ఫ్రెండ్స్, పెంచలకొండ స్టార్ట్ అయ్యాం ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి. ఏం గుడి తమ్ముడు ఇది? పోలేరమ్మ వారి గుడి అంట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కావలి నుంచి. ముస్నూరు టోల్ ప్లాజా దాటాము. టోల్ ప్లాజా దగ్గర టోల్ పని చేయలేదు. సో అక్కడ ఒక 2 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. టోల్ ప్లాజా దగ్గర అదేదో వర్క్ అవ్వట్లేదు, వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్గా నేను ఇంకోటి చెప్పాలి ఏంటంటే, రీసెంట్గా అందరూ రీల్స్ చేస్తున్నారు. అది టోల్ ప్లాజా దగ్గర NH5 రూల్స్ ప్రకారం 10 seconds కంటే ఎక్కువ అక్కడ లైన్లో కానీ లేదంటే ఆ గేట్ దగ్గర కానీ వెయిట్ చేసినట్లయితే NH5 రూల్స్ ప్రకారం మనకి టోల్ ఫ్రీగా వాళ్ళు గేట్ తీయాల్సి ఉంటుంది. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క పర్సన్ రైట్స్ అది. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయినప్పుడు మనం వాళ్ళ రూల్స్ ఫాలో అవడం తప్పులేదు, అడగండి ఎవరైనా. సో 10 seconds కంటే ఎక్కువ లైన్ ఉన్నా కానీ అక్కడ ఒక ఎల్లో లైన్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ఎల్లో లైన్ ఉంటుంది. దానికంటే వెనక లైన్ ఆగిందంటే కంపల్సరీ మీరు అడిగే రైట్స్ ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ అయితే అడగండి. రైట్ సైడ్ ఇటు సైడ్ లోపలికి పోతే రంగనాయకుల గుడి అంట. రంగనాయకుల గుడి కూడా బాగుంది. రైట్ సైడ్ అయితే స్టేషన్ అయితే ఉంది, నెల్లూరు స్టేషన్. మెయిన్ గేట్ అన్న ఇది. ఓకే, మెయిన్ గేట్ అంట. ఈస్ట్ టెర్మినల్ 1 అని ఉంది ఇక్కడ. స్టేషన్ వ్యూ అయితే సెంట్రల్ గేటు వ్యూ అయితే ఇది. ఈస్ట్ టెర్మినల్ 1 అని ఉంది స్టేషన్ అయితే. పుల్ తీసుకోవడం కోసం మనం ఇక్కడ లెఫ్ట్ లో వెళ్తున్నాము. బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్నాం. స్టేషన్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ లో బ్రిడ్జ్ ఉంది, ఫ్రీ లెఫ్ట్ లో. ఇక్కడ కింద పూలు అమ్ముతారు బ్రిడ్జ్ కింద. సో ఆ పూలు తీసుకొని వెళ్ళడం కోసం ఇటు వస్తున్నాము. బ్రిడ్జ్ కింద ఇక్కడ వచ్చేసరికి మనకి ఒంగోలులో లాగా ఈ పిల్లర్స్ కి ఈ బొమ్మలు అయితే బాగా డిజైన్ చేశారు. బొమ్మలు ఈ పిల్లర్స్ ని వేస్ట్ గా పోకుండా లొకేషన్ బాగా క్రియేట్ చేశారు. కింద గార్డెన్ అను, పైన పిల్లర్స్కి వచ్చేసరికి దేవుడు బొమ్మలు కానీ, కార్టూన్ బొమ్మల్స్ కానీ, అప్పుడు పంచతంత్ర తోలు బొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి కొన్ని పిల్లర్స్ మీద. బాగా డిజైన్ చేశారు పిల్లర్స్కి అయితే. మంచి లొకేషన్ లాగా. ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇక్కడ దీని కింద కొన్ని షాప్స్ కూడా పెట్టుకున్నారు. బ్రిడ్జ్ కింద GHMC వాళ్ళకి మామూలుగా రెంట్స్ పే చేసుకుంటా షాప్స్ అయితే పెట్టున్నారు. సో ఫ్రెండ్స్, మేమైతే పూల మార్కెట్కి వచ్చేసాం. మా బాబాయ్ అయితే వెళ్తున్నాడు పూలు తీసుకుందాం అని చెప్పేసి పూల మార్కెట్కి వెళ్ళి. అంటే ఒంగోలు మన మార్కెట్లో లాగా ఎక్కువ పూలు ఇక్కడ ఓన్లీ పూల మార్కెట్ ఇది. పూల మార్కెట్లో అన్ని పూలు మొత్తం ఇక్కడికి వచ్చున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా బాబాయ్ పూలు తీసుకుంటా ఉన్నాడు. 1/2 kg ఇవ్వరంట, 1/2 kg ఇస్తున్నారు. మార్కెట్ కదా, తక్కువకి ఇవ్వట్లేదు. 5 రకాల పూలు అయితే కావాలంట. మేమైతే గులాబీ పూలు 2 types తీసుకున్నాం, చామంతి పూలు 2 types. 5 రకాల పూజకి అయితే కావాలని చెప్పి గులాబీ పూలు అవన్నీ తీసుకున్నాం మా బాబాయ్ మేము. చామంతి పూలు కూడా 2-3 types ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఆ కవర్లో ఉన్నాయి 160 అంట. 3 కవర్లు మా బాబాయ్ తీసుకున్నవి. సో ఫ్రెండ్స్, 3 కవర్లు అవి 160 అంట. చాలా తక్కువకి వచ్చాయి. 3 కవర్లు 120. మన దగ్గర అయితే 3 కవర్లు అవి 400 దాకా పడతాయి. మన ఒంగోలు అయితే 3 కవర్లు అవి 400 దాకా తీసుకుంటారు ఒంగోలు అయితే. ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి మా పిన్ని వాళ్ళు చెప్పినట్టుగా. మా బాబాయ్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇంకొక కలర్ పూలేమో అక్కడ తీసుకుందామని వెళ్ళాడు. అంటే 5 కలర్లు కావాలంట పూజకి. సో 3 కలర్ల పూలు అయితే 4 కలర్ల పూలు అయితే తీసుకున్నాము. ఇంకో కలర్ తీసుకొని వద్దామని మా బాబాయ్ అక్కడికైతే వెళ్ళాడు. అక్కడ తీసుకొని వస్తాడు ఇంకో కలర్. ఫ్రెండ్స్, నేనైతే కార్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడే కార్ దగ్గరికి వచ్చాం. పూలు అయితే లోపల పెట్టేసాం పూజకి. మా బాబాయ్ ఇంకా దండలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ దండలు తీసుకొని అయితే వస్తాడు. నేను ఈలోపు కారు దగ్గరికి వచ్చేసాను. మేమైతే ఇక్కడ పూలు తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మా బాబాయ్ వచ్చాడు పూల దండలు తీసుకొని.
స్టార్ట్ అయిపోతున్నాం. అయితే చాలా తక్కువకి వచ్చాయి, చూసారు కదా పూలు అయితే చాలా తక్కువకి వచ్చాయి. అవి 160 అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనే చెప్పాలి. ఈ పూలన్నీ చాలా, ఈ పూలన్నీ 160, ఆ పూలన్నీ 160కి వచ్చాయి. మన దగ్గర కేవీఆర్ పెట్రోల్ బంక్ నెల్లూరు అనేది మనకి మైలేజ్ ఇక్కడ కూడా ఇస్తారు అనమాట. నీకు బాగుంటది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంటది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వెళ్ళే దారిలో దర్గా ఉంది పెద్దది. ఈ దర్గాలో రొట్టెల పండుగ చేస్తారంట. మామూలుగా అటు సైడ్ నార్త్ సైడ్ కూడా రొట్టెల పండుగలు చేసుకుంటా ఉంటారు కదా, ఇక్కడ దర్గాలో రొట్టెల పండుగ ఎక్కువ చేస్తారంట. ఆ రొట్టెలు తీసుకున్న మొక్కుకున్నది బాగా జరిగిద్దంట. సో రొట్టెల పండుగ కూడా బాగా చేస్తారంట ఈ దర్గాలో. చాలా పెద్దదిలా ఉంది ఇది కూడా. యాక్చువల్గా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ పోయింది, దానికి ఎదురే ఈ దర్గా ఉంది. అది చూపించలేకపోయాం, అది చూపించాము. NMC చర్చ్ కూడా ఉంది ఇక్కడ, చాలా పెద్దది. ఇటు వెళ్ళకుండా రైట్ సైడ్ వెళ్ళాలి. పొదలకూరు రోడ్ జంక్షన్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఉంది. జంక్షన్ దగ్గర ఇక్కడ యూటర్న్ తిరగాలి, దీని దగ్గర యూటర్న్ తిరిగి ఇటు సైడ్ వెళ్ళాలి. రోడ్ లో చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది, చాలా పెద్దది. ఈ చిల్డ్రన్స్ పార్క్ కి మేబీ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడే మనం పొదలకూరు ఎంట్రన్స్ అయ్యాం. పొదలకూరు రోడ్ అయితే చాలా వరకు బాగానే ఉంది, కానీ మధ్యలో గుంటలు ఉన్నాయి. సింగిల్ వే ఉంది, మధ్యలో కొంచెం రోడ్ ఎక్స్టెండ్ చేశారు. కానీ ఇప్పుడిప్పుడే బాగా రోడ్డు డెవలప్ అవుతుంది. పొదలకూరు ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడ మేము వచ్చేసరికి ఎక్కడన్నా ఒక హోటల్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చిన్నగా స్టార్ట్ అవుతాం. ఇంకా చూడండి ఆటోలు ఎట్టమనుకున్నాడు, టైల్స్ మీద ప్లేస్ లేక బాగా పడుకొని వెళ్తున్నాడు. POP సీలింగ్స్, POP షీట్స్ ఉంటాయి కదా, అటు మేము అనుకున్నాడు ఫండి. ఇప్పుడే టిఫిన్ తినేసాము. ఇప్పుడు తిరిగాము. పొదలకూరు సోమశిల రోడ్ అంట ఇది. తిరిగే దగ్గర జంక్షన్ లో ఇప్పుడే టిఫిన్ కి ఆగేసి టిఫిన్ తిన్నాము. ఇక్కడైతే వచ్చేసరికి టిఫిన్ అయితే బాగుంది. మసాలా దోశ తినేసాం మేము. మసాలా దోశ తిన్నాము, 2 వడ తినేసాము, బాగున్నాయి. తిన్న వరకు అయితే టిఫిన్ అయితే బాగున్నాయి. ఈ రోడ్లో మనకు తెలియదు కదా, మీరు ఎవరైనా ఈ రోడ్లో వచ్చే పని అయితే మీరు ఇక్కడ తినొచ్చు. టిఫిన్ అయితే బాగుంది, చట్నీ కూడా బాగుంది. మనకు బోర్డు కనిపిస్తుంది కదా, అదే బోర్డు. శ్రీ వెంకట బాలాజీ ఉంది. టిఫిన్ అయితే బాగుంది. మీరు కూడా ఇటు సైడ్ వచ్చినట్టయితే కరెక్ట్గా ఇక్కడ సోమశిల రోడ్లోకి తిరిగే దగ్గరే రౌండ్ అబౌట్ దగ్గరే పక్కనే ఉంది టిఫిన్. బాగుంది టిఫిన్ అయితే. ఇక్కడ షాపులు కానీ జంక్షన్ లాగా అంతా ఇది ఒక జంక్షన్ లాగే ఉంది. వీళ్ళు ఎర్రమట్టి నేలల్లో నిమ్మ తోటలు ఎక్కువ వేశారు. నిమ్మ తోటలు ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ అయితే. ఆరువైపాలెం వచ్చాం ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే. నిమ్మ తోటలు అయితే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఊరికి కూడా ఆనుకొనే ఉన్నాయి, పొలాలు కూడా మొత్తం దగ్గరగా ఉన్నాయి. రోడ్డుకి ఆనుకొని బాగా చెట్లు అయితే ఎక్కువ వేసి ఉన్నారు. ఇప్పుడే ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ అని వచ్చింది పెంచలకోన. వాటర్ లేదు ఇప్పుడు, మామూలుగా అయితే ఇక్కడ వాటర్ ఉండాల్సింది. పెద్ద రివరు ఇది నాగార్జున సాగర్ దగ్గర నుంచి వచ్చే వాటర్ది. నాగార్జున సాగర్ వచ్చే వాటర్ది పెద్ద రివర్ అయితే చాలా పెద్దది. వాటర్ లెవెల్ డెప్త్ కోసం కూడా చాలా హైట్ కట్టారు. ఫ్రెండ్స్ ఊసర వెళ్ళి మనం వెళ్ళే దారిలో కనపడింది. చాలా బాగుంది, స్లోగా వెళ్తుంది అది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా స్లోగా. అంతా ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఇంకా కోనక దగ్గరికి వచ్చాము. ఫారెస్ట్ ఏరియా సింగిల్ వే ఉంది, అటు ఇటు మొత్తం ఫారెస్టే. ఇప్పుడే జస్ట్ మనం మధ్యలో వెళ్తుంటే రోడ్డు మధ్యలో తొండ అనుకున్నాం కానీ ఓసరవల్లి. ఆ ఓసరవల్లిని కూడా వీడియో తీసాం, గ్రీన్ కలర్ లో ఉంది. అంటే చాలా స్లోగా మనిషిలాగా కాళ్ళు వేసుకుంటా చాలా స్లోగా వెళ్తుంది ఓసరవల్లి. ఫస్ట్ టైం చూసా ఓసరవల్లిని. మనమైతే ఎంట్రన్స్ లోకి వచ్చాము. ఇక్కడ ఇంకా పెంచలకోనకి వెళ్ళి స్ట్రైట్ రైట్ సైడ్ వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. మనమైతే ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్తే మనం పెంచలకోనకి రీచ్ అవుతాము. ఇప్పుడు మనమైతే ఈ రూట్ చూపిస్తున్నాం కదా, ఈ రూట్లో నుంచి వెళ్తాం. తర్వాత ఆటోలో వచ్చి ఈ రూట్లో నుంచి లోపలికి వెళ్తాము. ఇప్పుడైతే మేము ముందుకెళ్ళేసి అక్కడ కార్ పార్క్ చేసుకొని వస్తాము. కార్ పార్క్ చేసుకొని వచ్చిన తర్వాత రివర్స్లో ఆటోలో వచ్చినప్పుడు మీకు చూపిస్తాం. అటు లోపల నుంచి వెళ్ళాలి. మనమైతే వచ్చేసాము, దగ్గరికి వచ్చాము. ఇక్కడ పెద్ద ఆర్చ్ ఉంది పెంచలకోనది. వెనక మీకు మంచులాగా ఉంది, చాలా పెద్ద కొండ ఉంది కనపడుతుంది మీకు. అది
మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా పెద్ద కొండ ఉంది. అదైతే దగ్గరికి వెళ్తున్నాము, కొంచెం మీకు చూపిస్తాము. ఇక్కడ చూడు పార్క్ ఉంది, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్కే ఉంది ఇక్కడ. మనకి స్టే చేయడానికి హౌసెస్ కూడా ఉన్నట్లున్నాయి. ఖచ్చితంగా హౌసెస్ స్టే చేయడానికి పార్కింగ్ చార్జెస్ కూడా అమ్మవారి గుడి ఉంది ఇక్కడ కూడా. గుడి కూడా చాలా పెద్దది, ఇది లాంగ్ ఉంది. అసలు మీకు కెమెరాలు ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ ఇక్కడ బయట నుంచి చూస్తే మాత్రం కొండలు చాలా హ్యూజ్ గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు చాలా దగ్గరికి వెళ్తున్నాం మన కొండ దగ్గరికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి స్వామివారి షాపులన్నీ చాలా ఉన్నాయి. షాపులన్నీ చిన్నపిల్లలు ఇవన్నీ షాప్స్ ఇవన్నీ. అంటే ఇక్కడ ఎక్కడైనా మామూలు గుళ్ళు దగ్గర అంటే ఉంటాయి కదా, కానీ ఇక్కడ షాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే వచ్చాము మేమైతే. శ్రీవారి నిలయం రూమ్స్ అని చెప్పేసి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి మొత్తం. ఇక మా తంబి సిగ్గుపడతాడు. మేమైతే గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ షెడ్ లాగా వేసారు. మామూలుగా ఎవరన్నా కళ్యాణం చేసుకోవడానికి కానీ ఇక్కడ దేవుడి దగ్గర ఏదన్నా చేసుకోవడానికి వాళ్ళందరికీ అక్కడ రూమ్ లాగా ఏర్పాటు చేశారు. రూమ్స్ పెద్ద పెద్ద షెడ్స్ కూడా ఉన్నాయి. ఆంధ్ర టూరిస్ట్ పోలీస్ అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా ఉత్సవాలు చేయడానికి అవన్నీ అక్కడ టెంపుల్ ఇదిగోండి రథోత్సవాలు అవన్నీ చేయడానికి. సరికి కొండలు ఆనుకొనే ఉంటుంది మొత్తం. ఇక్కడ ఉంది ప్రసాదం విక్రయించేది, లడ్డు విక్రయించే స్థలం స్టార్టింగ్లో. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు కొండ మీదకి. అక్కడ వచ్చేసరికి ఆ వాల్ డిజైనింగ్ అని అంతా పైకి రూట్ అయితే ఉంది. మరి ఆ రూట్ వెళ్తుందో లేదో తెలియదు కానీ పైకి రూట్ అయితే ఉంది. సో మేమైతే గుడిలోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. గుడిలోకి వచ్చిన తర్వాత లోపల చూపిస్తున్నాము. స్వామివారిని చూపిస్తుంటే ట్రస్ట్ మెంబర్స్ వచ్చి తీయకూడదన్నారు. అందుకనే మేమైతే కెమెరా వాటర్ ఫాల్ కొండలో నుంచి సన్నగా పడతా ఉంది. అయితే కనిపించట్లేదు మీకు చూపిస్తానికి. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. వైట్ కలర్లో వాటర్ సన్నగా పడతా ఉంది. యాక్చువల్గా అది మీకు చూపిద్దామంటే అది పడట్లేదు, కనపడట్లేదు, రావట్లేదు. అదిగో తెల్లగా ఉంది, మేము పడతా ఉంది. అక్కడ నుంచి వాటరు ఇలా వస్తున్నాయి. సో ఆ కొండలో నుంచి వచ్చే వాటరే ఇలా ఇవన్నీ ఇటు నుంచి ఇలా వచ్చేస్తున్నాయి వాటరు. ఇంకో ఇటు ఈ వాటరే మొత్తం ఇలా. ఇక్కడ పైకి అమ్మవారు ఉందంట పైన. మనం అక్కడికి కూడా వెళ్ళేసి వద్దాం ఒకసారి. అమ్మవారు గుడి దగ్గరికి వచ్చాం మనం, ఆర్చి దగ్గరికి. బాగా కోతులు కూడా ఉన్నాయి. బాగా వచ్చేసరికి బెగ్గింగ్ వాళ్ళు మొత్తం బారికి కూర్చున్నారు. మొత్తం ఇక్కడ అంతా ఇది ఒక బిజినెస్ లాగా మొత్తం ఇక్కడ కూర్చున్నారు. మొత్తం ఇది బిజినెస్ వ్యాపారం. చెట్టు చూడండి, మర్రి చెట్టు. గుడి అయితే ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడ మర్రి చెట్టుకు పిల్లకాయలు పుట్టకపోయినా కానీ, కోరికలు ఏమైనా ఉండిపోయినా కానీ కొన్ని ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయి అంట. సో ముడుపులు, మర్రి చెట్టు మొత్తం ముడుపులు కట్టున్నాయి. ఇది అమ్మవారి గుడి. లోపలికి అయితే మేము వెళ్ళడానికి లేదు, అక్కడ కెమెరా ఫొటోస్ ఎలా లేదు. అదిగోండి అక్కడ. సో మేమైతే వెళ్ళేసి చూసేసి వస్తాము.
అమ్మవారి దర్శనం ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా చాలా బాగా విశాలంగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి కానీ విశాలంగా బాగా మంచి ప్లేస్ ఉంది గుడి ప్రాంగణంలో. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇక చెట్టుకి కోరికలు ఇందా చెప్పాను కదా, కోరికలు ఏమన్నా తీరకపోయినా ఉయ్యాలు కట్టున్నాయి చూసారా. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక ఉయ్యాల, ఆ ఉయ్యాలు కట్టి కోరికలు నెరవేర్చుకుంటారు. కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటారు. సో మనకైతే ఇక్కడ బెగ్గింగ్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు దట్టు అంతా గ్రూప్ లాగా ఉన్నారు. వాళ్ళు మనీ అంతా గెయిన్ చేసుకొని అదంతా మళ్ళీ షాపులు వాళ్ళకి వేసుకోవడం. నిజమైన బెగ్గింగ్స్ లాగా అలా అయితే లేరు, పని చేసుకోవచ్చు కదా హ్యాపీగా. సోమవారి కోనేరు ఉంది ఇక్కడ. ఇక్కడ కోనేరు కూడా మీకు చూపిస్తాం. కోనేరు దగ్గర వచ్చేసరికి వాటర్ ఇదంతా చాలా ఫ్రెష్గా ఉంది. కోనేరు వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడంతా ఇదిగో వాటర్ ఇక్కడ నుంచి ఇప్పుడే ఫిల్ చేస్తున్నారు. వాటర్ అంతా బ్లీచింగ్ వేసి మొత్తం క్లీనింగ్లో ఉంది. ఇది మొత్తం పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. బ్లీచింగ్ అంటే వాటర్ అంతా రీఫిల్ చేస్తున్నారు క్లీనింగ్ చేసి మొత్తం. ఇక్కడ గుండులు చేపించుకొని స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడ. ఇది మొత్తం వచ్చేసరికి ఇక్కడ టాయిలెట్లు, వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ. సైడ్ వచ్చేసరికి మా తమ్ముడు, మా బాబాయి. ఫ్రెండ్స్ ఇది కొండ మీద, ఇది కొండ చూసారా, మొత్తం కొండ. ఇది ఇక్కడ కొండ వ్యూ చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కొండ దగ్గర. అమ్మవారు కూడా పైకే ఉన్నారు కొండ మీద దగ్గరికి. ఇక్కడ పొయ్యిలు ఉన్నాయి చూసారా, పొంగళ్ళు పెట్టుకోవడానికి. ఇక్కడ మొక్కులు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు పొంగళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడంతా బారికి పొయ్యిల్లా కట్టారు. మొక్కులు చెల్లించుకోవడానికి పొంగళ్ళు అవన్నీ. గుడి అయితే ఇదిగో ఇలా ఉంటుంది గుడి వ్యూ. మొత్తం ఓవరాల్ గుడి వ్యూ చూపిస్తున్నా. గుడి, కొండ ఇదంతా చూపిస్తున్నాను. కొండ వ్యూ చూడండి. ఆ గుడి పక్క నుంచే ఇట్లా మెట్ల దారిలో నుంచి వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్తాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మేము ఇలా వచ్చేసి మళ్ళీ రిటర్న్లో మీకు ఒకసారి చూపిస్తున్నాం. ఇదిగో ఇక్కడ ఇప్పుడే గుడిలో దర్శనం అయిపోయింది. ఇప్పుడే వచ్చాము బయటికి అయితే వచ్చాము. గుడిలో దర్శనం అయిపోయి ఇక్కడికి వస్తే ఇక్కడ వేరే వాళ్ళని అడిగాము అన్నదాన సత్రం ఎటు అని. అడిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో రేకుల షెడ్ దగ్గర నుంచి, ఆ చెట్టు దగ్గర నుంచి అన్నదాన దారి అంట. దారి మేము ఈ రోజు అయితే రష్ లేదు. మామూలుగా ఈ రోజు గుడి అంతా లోపల కూడా వాళ్ళు కూడా గుడిని అంతా రెడీ చేస్తున్నారు. డెకరేషన్ అంటే పూలతోటి మొత్తం మండపాలన్నీ డెకరేషన్ రెడీ చేసుకోబోతున్నారు. రేపు ముక్కోటి కాబట్టి రేపు చాలా రష్ ఉండిద్దంట. మనం అయితే ఈరోజు వచ్చాం కాబట్టి రేపు ముక్కోటి రష్ ఎక్కువగా ఉంటుందంట ఈరోజు. కాబట్టి ఇది మనకు ఫ్రీగానే దర్శనం అయిపోయింది, జనాలు ఎక్కువ లేరు. అన్నదాన దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి అంట లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వచ్చేసాము. శ్రీవారి అన్నదాన భవనం క్యూలో వెళ్తున్నాం. సో క్యూలో వెళ్తా ఇది దారి. లోపల ఇది ఇక్కడ ఇట్లా ఉంది, బెంచెస్ లాగా ఉన్నాయి లోపల. బెంచెస్ ఇవన్నీ ఉన్నాయి. బెంచెస్ లాగా లోపలంతా. లోపల ఎట్లా ఉంది లక్ష్మీనరసింహ స్వామి భోజనాల దగ్గర మొత్తం. ఫ్రెండ్స్ ఇప్పుడే భోజనం చేసుకొని బయటకు వచ్చాము. అన్నదానం సత్రంలో ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్రతిరోజు ఆమె దాతలు ఇస్తారంట అన్నదానం దగ్గర. ఫుడ్ అయితే బాగుంది. 4 రకాలు పెట్టారు. సాంబారు, రసము, పచ్చడి, ఒక కర్రీ పెట్టారు, మజ్జిగ పోసారు. ఫుడ్ అయితే బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర సోడా అమ్ముతున్నాం. నిమ్మకాయ సోడా, మసాలా సోడా, ఆరెంజ్, పైనాపిల్, ద్రాక్ష, మ్యాంగో, నన్న, షర్బత్. ఇక్కడ బొరుగులు మిర్చి. ఇక్కడ ఎంతో ఫేమస్ సోడా. ఇక్కడ ఒక్కసారి సోడా తాగిన వాళ్ళు ఇంకెక్కడ తాగినా కూడా ఒక పెంచుల కోనే గుర్తు రావాలి. ఇక్కడ స్వామి వారి మహత్వం ఆయన లీలలో. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. జగన్ సీఎం అయ్యారు కదా, అప్పటి నుంచి సోడా బండి పెట్టుకొని ఇక్కడే ఉన్నాం. ఆయన ప్రచారం చేసేటప్పుడు సోడా బండి కొనుక్కున్నాను. లేదా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెంచులు కొంత తిన్నాళ్ళు వచ్చింది. మే నెలలోనూ ఆయన మే నెల 21వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. 27 ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పుడు పెంచుకోలకి ఎంటర్ అయిపోయాం మేము సోడా బండి తీసుకొని. మీరు అప్పటి నుంచి అమ్ముకుంటా ఉన్నాం. రేత్రి కూడా మీరు ఏడే ఉంటారా లేకపోతే? నైట్ ఉన్నాం. ఉదయం 8 గంటలకి 9 గంటలకు వస్తాం, సాయంకాలం 6 గంటలకి 7 గంటలకు వెళ్ళిపోతాం. మామూలుగా పొద్దున రాత్రిపోతే ఈ బళ్ళు ఇవన్నీ ఇక్కడే ఉంచేసి మామూలుగా బండి ఇక్కడే ఉంటాయి. అది పట్ట కట్టేస్తాం. ఎవరు ఇక్కడ ఏం తగలరు. బండి వచ్చి జోలికి ఎవరు పోరు. ఏదైనా ఉంటే మనిషితోనే మాట్లాడతారు. ఇక్కడ ఎప్పుడు దొంగతనాలు జరగవు. జరగనీడు కూడా మహానుభావుడు పెయిన్ స్వామి, జరగనీడు కూడా మహాత్మ గుడి అని చెప్పారు. మేము ఒంగోలు దగ్గర నుంచి వచ్చాము. మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చి ఇక్కడ బాగా ఫేమస్ అంటే ఇక్కడికి వచ్చాము. మంచి ఫేమస్ వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. జలధార వస్తాను. జనవరి నెలాఖరు దాకా వాటర్ ఫాల్స్ పడతానే ఉంటాయి. వర్షాలు ఉన్నా లేకపోయినా ఆయన ఒక మహిమ అన్నమాట. మామూలుగా మీకు ఈ జనాలు వచ్చినప్పుడే బిజినెస్ అయితే రోజు ఎంతో కొంత? శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులే వ్యాపారం ఉంటది. 3 రోజులు చేసుకోవడం, కొరవ ఎప్పుడు ఇంటికాడ ఉంటాం. ఈ 3 రోజుల వరకే ఉంటది. 3 రోజుల వరకే జనాభా వస్తుంటారు. శుక్రవారం నైట్ నిద్ర చేయని వస్తారు, శనివారం వస్తారు. ఆదివారం సెలవులు, బండికి సెలవులు కాబట్టి టీచర్లు కొంతమంది వస్తూ ఉంటారు. ఏదో పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి స్వామి కాడ. ఆ విధంగా మేము వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే స్వామి కాడ కాలక్షేపం చేస్తూ సాయంకాలం కల్లా ఏదో బతుకు తిరుగు ఆయన దారి చూపించాడు. ఆయన నమ్ముకొని బతుకుతా ఉన్నాం, జీవనం సాగిస్తా ఉన్నారు. జీవనం సాగిస్తా ఉన్నాం.